రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు చాలా కొత్త కండిషన్‌లో ఉన్న లేటెస్ట్ మోడల్ అయిన జాన్ డీర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తెచ్చానన్న. బండొచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందన్న. చాలా తక్కువగా నడిచిన ట్రాక్టర్ అనే చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో, వీడియోలు అయితే చూపించాను. దయచేసి వీడియో చివరి వరకు చూసుకున్నట్లయితే మీకు బండి ఎలా తీసుకోవాలో కూడా క్లారిటీగా తెలుస్తదన్న. చివరి వరకు అయితే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి ట్రాక్టర్ అయినా కూడా, సామాన్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు ఈ నంబర్కి అయితే వాట్సాప్లో పంపించేసేయండి. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా జాయిన్ అయిపోండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ 5210 అనే వేరియంట్ ట్రాక్టర్. జాన్ డీర్లో 5210 అనే వేరియంట్ బండి. ఇది వచ్చేసరికి మంచి కండిషన్లో బండి అయితే ఉందన్న. కొత్త కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి సింగిల్ ఓనర్ బండి అయినా చాలా తక్కువగా నడిచిన బండి. ఇది వచ్చేసరికి ఒక చేతి పైన నడిచిన బండి, ఒక వెల్ మెయింటైన్డ్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2022 మోడల్ ట్రాక్టర్, 2022 మోడల్ ట్రాక్టరు. అండ్ టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 85% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి 80 నుంచి 85% లైఫ్ అయితే ఉంది, తక్కువ నడిచింది కాబట్టి. ఇక ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు కేవలం 1270 గంటలు మాత్రమే నడిచిందన్న. 1270 అవర్స్ వెహికల్ రీడింగ్ అయితే ఉంది. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఏందైనా, ఎలాంటి ట్యాంపరింగ్ అయితే లేదు. మీరు ఫుల్గా మెకానిక్తో చెక్ చేసుకొని తీసుకోవచ్చని ఓనర్ అయితే చెప్తున్నాడు. 5210 అందులోనూ 50 HP బండి అయినా. ఇది వచ్చరికి 50 హార్స్ పవర్ గల బండి. బండి వచ్చరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. ఇక ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. పేపర్లు అన్నీ కూడా ఫోర్స్లో అయితే ఉన్నాయన్న. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు మీ ముందుకు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు తెస్తూనే ఉంటానన్న. ఖచ్చితంగా ఈ ఛానల్ ఉపయోగపడుతుందన్న. మన ఛానల్లో ప్రతిరోజు కొత్త కొత్త బండ్లు, అవి కూడా తక్కువ ధరలో వస్తూనే ఉంటాయి. ఒకసారి బండ్లను చూసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అన్న. ఇక ఈ బండికి ధర ఓనరు 7,30,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 7,30,000 చెప్తున్నాడన్న. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ధర అయితే తగ్గిస్తాడన్న ఓనర్ వచ్చేసరికి. ఇక ఈ ట్రాక్టర్ ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి నిజామాబాద్ డిస్టిక్ నుంచి మనకైతే ఈ ట్రాక్టర్ అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్ రేంజల్ అనే మండలం, నిజామాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్ అన్న. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి. ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో దయచేసి మీరు బండి దగ్గర వెళ్ళి బండి మొత్తం చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్సులు కానీ, పేమెంట్లు కానీ కొట్టకండి. ఒక మంచి మెకానిక్తోని ఫుల్గా చెక్ చేసుకొని తీసుకోండి అన్న బండి వచ్చేసరికి. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదు. కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నెంబర్ అయితే ఉంటుందన్న. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. ప్రతిరోజు మీ ముందుకు మంచి ట్రాక్టర్లు, అవి కూడా తక్కువ ధరలో తెస్తూనే ఉంటానన్న. సో ప్రతి ఒక్కరు ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్, జై కిసాన్.